రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. హల్లెలూయా. మరి దేవుడు అబ్రహాము గారితో యొక్క వాగ్దానం చేశారు కదండి. మరి అబ్రహామును ఆశీర్వదిస్తానని, అబ్రహామును దీవిస్తానని, మరి అబ్రహామును విస్తరింపజేస్తాను అనేటువంటి విషయము మరి దేవుడు ఇక్కడ అబ్రహాము గారితో సెలవిచ్చారు. అయితే మనం ఈ యొక్క వాక్య భాగం మనకెందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నా తోడు అని చెప్పి దేవుడు అక్కడ ప్రమాణం చేశారు. అంటే మరి మనం అయితే దేవుని తోడని ప్రమాణం చేస్తాం కదా, ఆయన అయితే నా తోడు అన్నారు. అంటే ఆయన కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు గనుక నా తోడు అని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడు. మరి ప్రమాణం చేసినటువంటి దేవుడు దానిని మర్చిపోలేదు. కానీ ఆ ప్రమాణమును మరి ఆయన గుర్తు పెట్టుకుని మరి అబ్రహాము గారి జీవితంలో మరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, ఆయన ఇచ్చేటువంటి మరి గొప్ప బహుమానమును ఆయన అనుగ్రహించారు. మరి అది ఎందుకు జరిగిందంటే అబ్రహాము గారు ఓర్పుతో సహించుకుని మరి ఎంతగానో నిరీక్షణ కలిగి దేవుడి ఇస్తాను అనేటువంటి దానిపైన నమ్మకం ఉంచారు కనుక దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానమును అబ్రహాము గారి జీవితంలో నెరవేర్చారు. మరి ఆయన సంతానమును అభివృద్ధిపరిచారు, మరి ఆయన్ని విస్తరింపజేశారు, ఆయన ఆశీర్వదించారు. మరి ఈరోజు దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు కదండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఆయన మనకు దయచేస్తున్నారు. ఆ వాగ్దాన ఫలం మనం పొందుకోవాలి అని అంటే మనము ఓర్పుతో సహించుకునేటువంటి వారముగా ఉండాలి. మనము ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ లేనటువంటి సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడట. మరి మనము ఈరోజు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరి మన కొరకు రక్షణ కార్యం జరిగించారు కాబట్టి ఈరోజు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి సహించుకుంటే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి అబ్రహామును ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అబ్రహాము యొక్క కుటుంబాన్ని విస్తరింపజేసినట్టుగా, ఆయన సంతానాన్ని విస్తరింపజేసినట్టుగా మన సంతానాన్ని కూడా భూమిపైన విస్తరింపజేస్తారు. ఎప్పుడు అనంటే మనం నమ్మి విశ్వసించినప్పుడు, మనం నమ్మి ఓర్చుకున్నప్పుడు, మనం నమ్మి సహించినప్పుడు, మనం నమ్మి నిరీక్షణతో ఎదురు చూచినప్పుడు మరి ఆయన మనకు నూతన బలమును ధైర్యమును అనుగ్రహించి మన జీవితాల్లో ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం ఎప్పుడైతే నమ్మమో అవి మన జీవితంలో జరగవు. మనం ఎప్పుడైతే నమ్ముతామో మరి దేవుడు ఖచ్చితంగా వాటిని మన జీవితాల్లో నెరవేర్చేటువంటి వాడై ఉంటాడు. మరి మాట ఇచ్చినటువంటి వాడు దేవుడు గనుక, మాట ఇచ్చినటువంటి వాడు నరుడు కాదు గనుక ఆయన మర్చిపోడు. ఆయన దేవుడు గనుక ఆయన నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మరి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే, దేవుని యొక్క వాగ్దానాలు మన కుటుంబాల్లో నెరవేర్చబడాలి అంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. మనము ఆయన పైన ఆధారపడాలి. మనము నిరీక్షణ కలిగి జీవించాలి. అప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. కాబట్టి మనము మరి దేవునితో సహవాసం చేస్తూ మనము ఏమాత్రం కూడా కృంగిపోకుండా, మనం ఏమాత్రం కూడా బెదిరిపోకుండా, మనము నిరీక్షణ కోల్పోకుండా మరి దేవుని పైన ఆధారపడి జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. అయా నా తండ్రి, నాయన అయా మీ యొద్దకు ఆయన తను మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేము స్వతంత్రించుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి ప్రభా. అయా నీ ఎడల నా తండ్రి నమ్మకం ఉంచి నా తండ్రి ముందుకు కొనసాగట్టుకుని సహాయం దయచేయమని, అయా నీవే నా తండ్రి నీ కృపను మాకు మా అందరికీ దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, నిరంతరం నీవే నా తండ్రి మాకు తోడుగా ఉండమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.